స్థానిక పెద్దబండ తెలుగుపేటలోని శ్రీ ఘనమద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈ నెల 29వ తేదీ నుండి 31వ తేదీ వరకు నవనారసింహ విగ్రహాల ప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ శాశ్వత అధ్యక్షుడు ఈర్ల మధుసూదన్ రాయల్ తెలిపారు. శుక్రవారం ఆలయ ప్రాంగణంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు ప్రత్యేక పూజలు, హోమాలు, వైదిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఉత్సవాల వివరాలు తెలిపారు. ఈ ప్రతిష్ఠా మహోత్సవానికి నంద్యాల పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని, తీర్థ ప్రసాదాలు స్వీకరించి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు మరియు భక్తులు పాల్గొన్నారు. పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, నంద్యాల పట్టణంలో తెలుగుపేటలో వెలిసినటువంటి శ్రీ ఘనమద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు శ్రావణ మాసంలో ఈ నెల 29, 30, 31 తేదీలలో నవనారసింహస్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం అత్యంత విశేషంగా వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో భక్త మహాశయులందరూ పాల్గొని ఆ నవనారసింహస్వామి సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ యొక్క కార్యక్రమ వివరాలు శనివారం రోజు ఉదయము విశ్వక్షేణ ఆరాధన మరియు గోపూజతో మొదలవుతుంది. అలాగే ఆదివారం రోజున విశేషమైనటువంటి కలశారాధన జరుగుతుంది. సాయంకాలమున సుదర్శన హోమ కార్యక్రమం నిర్వహించబడుతుంది. అలాగే సోమవారం సుముహూర్త సమయం నందు ఈ యొక్క నవనారసింహస్వామి యంత్రస్థాపన, విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం పూర్తయ్యి మహామంగళ హారతి కార్యక్రమం పూర్తవుతుంది. కాబట్టి ఇట్టి కార్యక్రమంలో భక్త మహాశయులందరూ పాల్గొనాల్సిందిగా విన్నవించుకుంటున్నాము. జై శ్రీమన్నారాయణ. నంద్యాల తెలుగుపేటలో వెలిసిన శ్రీ ఘనమద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయ స్వామి మరియు అహోబిల జీయ స్వామి వారి మంగళాశాసనములతో భగవత్ సంకల్పంతో స్వామి అమ్మవార్ల దీవెనలతో దాతల సహకారంతో 29, 30, 31 అనగా ఆగస్టు నెల శ్రావణ మాసం 29, 30, 31 తేదీ ఆలయ ప్రాంగణంలో శ్రీ నవనారసింహ విగ్రహాల ప్రతిష్ట మరియు సుదర్శన పెరుమాళ్ చెర ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం శనివారం రోజు 29వ తేదీ గోపూజ కార్యక్రమంతో మొదలై 31వ తేదీ సోమవారం రోజు యంత్ర అభిషేకం, యంత్రస్థాపన, నవనారసింహ విగ్రహాల ప్రతిష్టా కార్యక్రమం, మంగళహారతితో తీర్థప్రసాద వితరణతో స్వామివారి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం ముగుస్తుంది. కావున భక్తులు పట్టణ ప్రజలందరూ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని వీక్షించి స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము.